హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ప్రస్తుతం దూసుకుపోతున్న హీరోయిన్లలో ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాగూర్. బాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుంది. సీతారామం మూవీలో మృణాల్ ఠాగూర్ ని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఆ మూవీలో హీరోయిన్ వేరే ఎవరిని పెట్టినా అంత సెట్ కాలేదుగా అన్నట్లుగా హీరోయిన్ యాక్ట్ చేసింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేసింది. ఈ మూవీలో ఫ్యామిలీలో ఎలా ఉండాలో మంచిగా సెట్ అయింది. ఆడియన్స్ ని అలరించింది. ఇంతకు ముందు హాయ్ నాన్న మూవీలో మంచి క్యారెక్టర్ వేసి ఆడియన్స్ ని మెప్పించింది. అయితే ఈ మధ్యలో మృణాల్ ఠాగూర్ ఒక ఈవెంట్ లో ఇలా మాట్లాడింది. నాకు భాష రాక చాలా ఇబ్బంది పడ్డా. సీతారామంలో తెలుగు రాక చాలా కష్టమైంది. నాకు కేవలం హిందీ మరాఠీ వచ్చు. తెలుగు బాగా నేర్చుకోవాలని అనిపించింది కానీ రాలేదు. కొన్నిసార్లు ఏడ్ చేశాను. ఆ దెబ్బతో సీతారామం తర్వాత ఏ మూవీ తెలుగులో చేయొద్దని ఫిక్స్ అయ్యాను. సీతారామం మూవీ కాశ్మీర్ షూట్ లో జరుగుతున్నప్పుడు హీరో ఇదే నా లాస్ట్ మూవీ అని, ఇకపై తెలుగులో సినిమాలు చేయనని చెప్పిన. ఇప్పుడు ఆ మూవీలో హీరో నాకు ధైర్యం ఇచ్చాడు. ఇంత టాలెంట్ ఉండి ఏం రాదు అంటే ఎలా? తెలుగు భాష ఈజీగానే వస్తుంది, కొంచెం కష్టపడి ట్రై చేయి అని నాకెంతో ధైర్యం ఇచ్చాడని చెప్పింది. ఆ వీడియో నెట్ లో చాలా వైరల్ గా మారింది. హాయ్ నాన్న సినిమా టైంలో కొంచెం తెలుగు నేర్చుకున్నాను. ఇకపై నా మూవీస్ కి నేనే డబ్బింగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మృణాల్ ఠాగూర్ మూవీ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి హలో నందన్ యావరేజ్, సెకండ్ వచ్చేసి విట్టి దండు హిట్, మూడోది వచ్చేసి స్వరాజ హిట్, నాలుగోది లవ్ సోనియా ఫ్లాప్, ఐదోది సూపర్ 30 సూపర్ హిట్, ఆరోది బట్ల హౌస్ సూపర్ హిట్, ఏడవది గోస్ట్ స్టోరీ ఫ్లాప్, ఎనిమిదవది తుఫాన్ యావరేజ్, తొమ్మిదవది ధమాకా హిట్, పదవది జెర్సీ ఫ్లాప్, 11వది సీతారామం బ్లాక్ బాస్టర్, 12వది గుమ్రహే ఫ్లాప్, 13వది లస్ట్ స్టోరీస్ 2 హిట్, 14వది హంక్ మే చోలీ ఫ్లాప్, 15వది పిప్ప యావరేజ్, 16వది హాయ్ నాన్న హిట్, 17ది ఇప్పుడు లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్. ఇది యావరేజ్ టాక్ నైతే తెచ్చుకుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.